లాయర్స్ స్టేట్ కమిటీ తరఫున మీ అందరికీ స్వాగతం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మన సమస్యల కోసం ఏర్పాటు చేసిన ధర్నా కాబట్టి మన బాధ్యతగా మనందరం వచ్చామని నేను భావిస్తూ స్వాగతం పలుకుతున్నాను. మనందరికీ తెలుసు, ఇవాళ మనం ఈ వ్యవస్థలో న్యాయవాదులుగా పనిచేస్తున్నామంటే రాజ్యాంగంలో ఒక పార్టు, రాజ్యాధికారాల్లో ఒక పార్టుగా ఉంటూ రాజ్యాధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలని లేకపోతే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలని రివ్యూ చేసేటువంటి పొజిషన్లో ఉన్నటువంటి కోర్ట్స్లో, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్లో మనం పనిచేస్తున్నాం. మనందరికీ తెలుసు, అడ్వకేట్ రోల్ కనుక కోర్టులో లేకపోతే ఈ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది మనం ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం మనకి ఇచ్చినటువంటి రైట్ని మనం ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ అనుకుంటారు మనం ఏదో అడ్వకేట్ అనగానే మనం ఏదో ఉద్యోగస్తులం, మనకి నెలవారీగా ఒక రకంగా సఫిషియెంట్ అమౌంట్స్ మనం ఎర్న్ చేస్తుంటామని, మన జీవితాలు కూడా చాలా చక్కగా గడిచిపోతుంటాయని సమాజంలో ఉన్న వాళ్ళు చాలామంది మన వైపు చూస్తుంటారు. దాంట్లో ప్రముఖంగా జడ్జెస్ కూడా వాళ్ళు బెంచ్ మీద డిశ్చార్జ్ చేసిన జ్యుడిషియల్ పవర్స్ డిశ్చార్జ్ చేసిన టైంలో కానివ్వండి, బయటకు వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళు కూడా మన పట్ల ఒక రకమైనటువంటి దృక్పథంతో ఉంటారు. వీళ్ళందరూ చాలా వెల్లాపుగా ఉంటారు, చాలా సెటిల్డ్ లైఫ్గా ఉంటారు. మేము ఒక్కరి మీద ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నాం ఈ కోర్టులో అన్నట్టుగా ఒక పక్షపాత ధోరణితో కూడా మన వైపు చూసినటువంటి పరిస్థితి చూస్తున్నారు వాళ్ళు. కానీ వాస్తవానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వరకే చూద్దాం, భారతదేశం పరిస్థితి కూడా అదే పద్ధతిలో ఉంటుంది. నాకు తెలిసి దగ్గర నేను 20 years బార్ కౌన్సిల్ మెంబర్గా చేశాను, ఇంకా కంటిన్యూ అవుతున్నాను. ఇవాళ కొత్తగా ఎలక్ట్ అయిన మెంబర్స్ మన ముందు 3 వచ్చారు, ఇంకా మిగతా కూడా వస్తామని ప్రామిస్ చేశారు. ఈ వ్యవస్థలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటనేది మనం బార్ కౌన్సిల్ మెంబర్స్గా చేయాల్సినంత కృషి మన బార్ కౌన్సిల్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బార్ కౌన్సిల్ పరిధి చాలా తక్కువ. అది కేవలం అడ్వకేట్స్ని ఎన్రోల్ చేయటం, అడ్వకేట్స్ వెల్ఫేర్ సంబంధించినటువంటి యాక్టివిటీలో పనిచేయటం, లేదు ఎవరైతే తప్పు చేస్తారో అడ్వకేట్స్ వాళ్ళకి సంబంధించిన డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కోసం పనిచేయటం, లేదు ఇంకా ఎక్కువగా చెప్పాలంటే లీగల్ ఎడ్యుకేషన్, కంటిన్యూస్ లీగల్ ఎడ్యుకేషన్. ఈ రకమైనటువంటి 4-5 ఫంక్షన్స్ మాత్రమే బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కానివ్వండి, ఆల్ ఇండియా కానివ్వండి ఉంటుంది. కానీ ఆల్ ఇండియాకి వెళ్ళేసరికి పవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ లిమిటెడ్ స్కోప్లో బార్ కౌన్సిల్స్ చేయలేని పనులు ఏమిటి అంటే న్యాయవాద సమస్యల పట్ల ప్రతిస్పందించడం. బార్ కౌన్సిల్ డైరెక్ట్గా వచ్చి న్యాయవాదుల సమస్యల కోసం బార్ కౌన్సిల్గా వచ్చి అక్కడ నిలబడి ప్రొటెస్ట్ చేసేటువంటి పరిస్థితి స్టాట్యుటరీ బాడీగా బార్ కౌన్సిల్స్కి లేదు. అదే పద్ధతిలో బార్ అసోసియేషన్స్ కూడా ఇవాళ పరిధి చూస్తే ఆ మఫ్సిల్ కోర్టు కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమస్యల వరకు మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు తప్ప స్టేట్ వైడ్గా సమస్యలను హ్యాండిల్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ ఓవరాల్గా ఆల్ ఇండియాలో ఈ న్యాయ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, న్యాయవాదులు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని ఎవరైనా ప్రొటెక్ట్ చేయాలంటే అది ఒక న్యాయవాద సంఘం మాత్రమే ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ స్కోప్ కాదు, న్యాయవాద సంఘాలు అనేవి వైడ్ స్కోప్తో ఉంటాయి. ఏ రకమైనటువంటి నిర్ణయం చేయాల్సి వచ్చినా కూడా న్యాయవాదుల సంక్షేమం కోసం నిర్ణయం చేయాలి, ఈ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఆ నిర్ణయాలు చేయాలి. ఆ దృష్టితో ఆల్ ఇండియా లాయర్స్ 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, నేషనల్ వైడ్గా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. మీ అందరికీ తెలిస్తే గుర్తుంది, జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు, హెచ్ఆర్ కన్నా గారు, ఓ చిన్నప్పరెడ్డి గారు, అట్లాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకుల్లో జ్యోతిబాస్ గారు, ఆయన కూడా అడ్వకేట్. వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత, ఎమర్జెన్సీ కాలంలో ప్రజల సివిల్ లిబర్టీస్ అన్ని కట్టేలు అవుతున్నాయి, ఈ సివిల్ లిబర్టీస్ కాపాడవలసింది న్యాయవాదులుగా మన పాత్ర ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో భావించి ఒక ప్రపోజల్ పెట్టి కన్వీనింగ్ కమిటీగా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా దీన్ని రూపుదిద్దుకోవటం. ఆ రోజు నుంచి ఐలు ఆల్ ఇండియా వైడ్గా కూడా ఇవాళ దగ్గర 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే 25 రాష్ట్రాల్లో ఐలు యూనిట్స్ ఏర్పడి ఉన్నాయి. దగ్గర 48 మంది బార్ కౌన్సిల్ మెంబర్స్ మాలోంచి ఎలక్ట్ అయ్యి అన్ని రాష్ట్రాల్లో అన్ని బార్ కౌన్సిల్స్ రిప్రజెంటేషన్స్ ఉన్నాం. ఈ ఐలు ఏర్పడిన దానికి సంబంధించినంత వరకు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే చెప్తున్నాను. ఇక్కడ కూడా చాలా సంఘాలు మనకు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన సంఘాలు ఉంటాయి, ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా ఉండేటువంటి న్యాయవాదులు ఉంటారు. కానీ మన సమస్యల్ని ఆ ప్రభుత్వాల దగ్గర తీసుకెళ్ళడంలో ఎంతవరకు ఈ పాత్ర వహిస్తారు. నిన్న స్పష్టంగా ఖమ్మంలో ఒక ధర్నా జరిగింది, వన్ డే రిలే నిరాహార దీక్ష జరగడం జరిగింది. దాంట్లో 2 పార్టీ లీడర్లు మాట్లాడుతూ ఓపెన్గానే మాట్లాడారు, మేముగా డైరెక్ట్గా వెళ్ళి మా వాళ్ళని అడగలేము,
మాకు పీపీ పోస్టు జీపీ పోస్ట్ ఇటువంటి రావాలంటే మేము పార్టీని అటాచ్ చేసుకునే ఉండాలి అనే పద్ధతిలో కూడా మాట్లాడుతుంది. అంటే ఇది మనకి అడ్వకేట్ అవసరం అది. కానీ న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి న్యాయవాదుల కోసం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయాలు మర్చిపోయి మన వెల్ఫేర్ కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భారతదేశంలో పనిచేస్తోంది. మాకు ఏ రకమైన పొలిటికల్ అఫిలియేషన్స్ లేవు. దీంట్లో ఉన్నవాళ్ళు అన్ని రకాల పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. కాబట్టి ఆ రకమైన రిప్రజెంటేటివ్స్గా ముందు పెడుతూ ఒక రాజ్యాంగాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఐలూరుకి ఒక స్పష్టమైన రాజ్యాంగం ఉన్నది. భారతదేశ రాజ్యాంగానికి అనుగుణంగా ఐలూరు రాజ్యాంగం ఉంటుంది. దాని పరిధిలో మాత్రమే పనిచేస్తుంటాం. అంటే చట్టపరమైనటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో వచ్చేటువంటి చట్టాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి చట్టాలు ఎలా ఉన్నాయి, ఆ చట్టాల వల్ల దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులు నిలబడుతున్నాయా లేదా, ఆ హక్కులు ఈ కొత్త చట్టాల వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా, వాటి మీద కూడా విశ్లేషణ చేసి ప్రతిసారి కొత్త ఎనాక్ట్మెంట్ వస్తే దాని మీద ఐలు తన వ్యూని ముందుకు పెడుతుంటుంది. మీకు ఐడియా ఉంటే 2002 మల్మత్ కమిటీ రిపోర్ట్స్ కానివ్వండి, ఈపీసీ అమెండ్మెంట్స్ కానివ్వండి, ఆ రోజు నుంచి కూడా దగ్గర ఇప్పటికీ 18 చట్టాల మీద మేము డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఐలు వ్యూస్ ఈ చట్టం అమల్లోకి వస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా తెలియజేస్తూ దాంట్లో బెటర్మెంట్ కోసం సజెషన్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా వచ్చినట్టు బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, బిఎస్ఏ కానివ్వండి, ఈ చట్టాల్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. ప్రాక్టీస్లో ఉన్నటువంటి క్రిమినల్ సైడ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసి వాళ్ళ బిఎన్ఎస్ఎస్ ఎంత లో ప్రొఫైల్లో రాయబడిందో, ఆ సెక్షన్ ఆఫ్ లాస్ ఎలా ఉన్నాయి, దాంట్లో పనిష్మెంట్ పార్ట్ ఎలా ఉన్నాయి ఒకసారి బిఎన్ఎస్ఎస్ చూస్తే చాలా దారుణమైనటువంటి ఎనాక్ట్మెంట్ ముందుకు వచ్చి దాంట్లో చాలా మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. దాని మీద కూడా మేము ఒక బుక్లెట్ తయారు చేసి ఈ 3 కొత్త చట్టాల్లో ఏవైనా లొసుకులు ఎలా ఉన్నాయి, ఎనాక్ట్మెంట్లో ఏ రకమైన తప్పులు ఉన్నాయని కూడా మనం అడ్వాన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రొఫెషన్లో పనిచేస్తూ న్యాయవాదులు ఉన్న మనందరికీ కూడా తెలవాల్సింది, మన రోజు మన ఛాంబర్లో ప్రాక్టీస్ చేస్తుంటాం, వచ్చిన క్లయింట్ని మనం ఆదరిస్తాం, ఆయనకు సంబంధించినటువంటి సమస్యలు మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనకున్నటువంటి సమస్యల పట్ల మనం ఆ ప్రతిస్పందన ఉండదు. ఎందుకంటే ప్రొఫెషనల్ బిజీ, ప్రొఫెషన్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. క్లయింట్కి న్యాయం అందించడం కోసం మనం పడేటువంటి తపన ఏదైతే ఉంటుందో అది మన కోసం మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కొత్తగా వచ్చేటువంటి చట్టాల్లో న్యాయవాదులకు ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా ఐలుగా మేము ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తుంటాం. మీ అందరికీ గుర్తుంటే ప్రొఫెషనల్ స్టాండర్డ్స్, ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ అనేది ఒక చట్టం లాస్ట్ టైం తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో ఎన్ని దారుణమైనటువంటి ప్రొవిజన్స్ అలాట్ చేశారంటే, ఒకసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కనుక ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఆ రెజల్యూషన్ని ఆ బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్స్ ఎవరు కూడా ఆ రెజల్యూటానికి లేదు. ఏ రకమైనటువంటి క్రిటిసిజం చేస్తే కూడా ఆ అడ్వకేట్ మీద యాక్షన్ తీసుకోవడానికి 6 years అతన్ని ప్రొఫెషన్ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా ఆ కొత్త ఎనాక్ట్మెంట్ వచ్చింది. దాన్ని కూడా మేము అపోజ్ చేసాం. దగ్గర ఒక 10,000 పుస్తకాలు దాని మీద ప్రింట్ చేసి ఆ అడ్వకేట్ ఎనాక్ట్మెంట్ కొత్త అమెండ్మెంట్ యాక్ట్లో ఏ లొసుకులు ఉన్నాయి అని చెప్పడానికి కూడా మేము ఆ రకమైన పుస్తకాలు ప్రింట్ చేసి పబ్లిక్ పంచడం జరిగింది. ఈ రకమైనటువంటి బాధ్యతతో ఈ వ్యవస్థని కాపాడటం కోసం ఐలు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. దాంతో ఒక అడ్వకేట్ నమోదైన దగ్గర నుంచి కూడా ఇది మన ఒక సోషల్ సర్వీస్. అడ్వకేట్ ఉద్యోగం అనేది ఉద్యోగం కాదు, అడ్వకేట్ రోల్ అనేది ఒక సోషల్ సర్వీస్గా చేస్తుంటాం. మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్ అతనితో ఉన్నటువంటి ఇంటరాక్షన్తో అతను ఇచ్చేటువంటి ఫీజులతోనే మనం ఇవాళ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ హైదరాబాద్లో అంత అవగాహన లేకపోయినా కూడా రూరల్ ఏరియాస్ కనుక మనం వెళ్తే ఇవాళకి కూడా 10,000 నుంచి 15,000 కూడా సంపాదించలేని అడ్వకేట్లు దగ్గర 60% ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సైకిల్ వేసుకుని కోర్టుకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం సరైనటువంటి వైట్ డ్రెస్ లేకపోతే బ్లాక్ కోట్ కూడా 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ మార్చుకోలేక 10-15 సంవత్సరాలు అదే కోర్టు వేసుకుని ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి న్యాయవాదులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళ వెల్ఫేర్ కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ప్రతిసారి ఏదో కార్యక్రమం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత గౌరవ కేసీఆర్ గారు మనందరికీ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంత పనిచేశారు వాటి మీద ఆయన గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టిన తర్వాత మనకి 100 కోట్ల రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్కి సంబంధించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అడ్వకేట్స్ వెల్ఫేర్ స్టేట్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి 100 కోట్లు దాంట్లో డిపాజిట్ చేశారు. ఇక్కడ నాంపల్లికి సంబంధించినటువంటి మిత్రులు ఉంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఆ ఏర్పాటు చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకు కూడా ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఈ 100 కోట్లు ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఎవరికీ తెలియదు. పేపర్ మీద మాత్రం వచ్చింది వెల్ఫేర్ ఫండ్